అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును మన రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము నవంబర్ మాసము 13వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము నోటికి తగిలించి యెషయా గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనమందు బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి ప్రభు యెషయా యొక్క నోటిని ముట్టెను. అవును, ఆ నోరు ప్రభునకు కావలసిందై ఉండెను. ఆయన గొప్ప ప్రవచనములను ప్రవర్తించుటకును లేచి ప్రకాశించుటకును ఆయనకు నోటిని ప్రభు బలిపీఠం యొక్క నిప్పుతోనూ రక్తముతోనూ ముట్టవలసింది అవశ్యమై ఉండెను. ఆ బలిపీఠము కల్వరి సిలువయే కదా. ఆ అగ్ని అనున్నది పరిశుద్ధాత్మ యొక్క అగ్ని కదా. దేవుని బిడ్డలారా, మీరు నేడు దేవునికి కావలసిన వారుగా ఉన్నారు. ఆయన మిమ్ములను తన రక్తము చేత కడిగి పరిశుద్ధ ఆత్మ యొక్క అగ్ని చేత అభిషేకించుటకు కోరుచున్నాడు. ప్రభు యెషయాను మాత్రము కాదు, యిర్మీయాను కూడా ముట్టెను. ఆయన వ్రాయుచున్నాడు, యెహోవా తన చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను అని యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమాయెను. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. మీ యొక్క నోటిని ప్రభు కొరకు ప్రతిష్ఠించుకునుడి. వ్యర్థపు మాటలను రానియక, ప్రభువా నీ అగ్నిని నా పెదవులను ముట్టవలెను, నేను నీ కొరకు లేచి ప్రకాశించుటకు కోరుచున్నాను అని చెప్పవలెను. బైబిల్ గ్రంథం నందు ప్రభు అనేక మందిని ముట్టినట్లుగా మనము చూచుచున్నాము. యాకోబు యొక్క తొడ తుంటి నరమును ఆయన ముట్టెను. తొడ అనుట మనుషుని యొక్క స్వభావమును సూచించుచున్నది. తన బలము చేత మనస్సుకు వచ్చినట్లు తిరుగుచున్న మనుష్యుడు ప్రభు చేత ముట్టబడుచున్నప్పుడు తిన్నని మార్గమునకు తిరుగుచున్నాడు. పేతుని చూచి ప్రభు, నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొక్కడు నీ నడుమును కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవును అని చెప్పాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. పరిశుద్ధాత్ముడైన దేవుడు మనలను నడుమును కట్టి త్రోవ నడిపించినట్లు నేడు ఆయన మనలను ముట్టునట్లుగా మనము సమర్పించుకుందామా? సౌలును పౌలుగా మార్చిన దేవుడు అతని కన్నులను ముట్టవలసిందై ఉండెను. కొన్ని నిమిషాల సమయము అతని కండ్లు కానరాని వాడే తడువులాడుచుండెను. ప్రభు మరల అతని కన్నులను తెరచెను. ఆ కన్నులు ప్రవచనములను చూచు కన్నులుగా మారెను. ఆత్మీయ సత్యములను పొదిగించబడిన కన్నులుగా మారెను. క్రీస్తును దర్శించేటువంటి గొప్ప ఔన్నత్యమైన కన్నులుగా ప్రభు అట్టి కన్నులను హెచ్చించెను. ఆనాడు ప్రభు వ్యాధిగ్రస్తులను ముట్టెను, అనేకుల యొక్క మనసును ముట్టెను, కుష్ఠరోగులను హసించుకొనక ముట్టెను. నాయును విధవరాలి యొక్క కుమారుని ముట్టి సజీవముగా లేపాను. నేడు ప్రభు మిమ్ములను ముట్టుటకు కోరుచున్నాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు ముట్టినందున అద్భుతములు చోటు చేసుకొనేను. నేడు ఆయన మిమ్ములను ముట్టుటకు చోటిచ్చెదరా? మిమ్ములను పూర్తిగా రూపాంతరపరచుటకు క్రీస్తు హస్తంలోనికి సమర్పించుకుందురా? నేటి ధ్యానమునకై దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడుడి. నా స్నేహితులారా, నా మీద జాలిపడుడి. యోబు గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. నేటి వేద పఠనము ఉదయం విలాప వాక్యములు 1 మరియు 2 అధ్యాయములు, సాయంత్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 మొదలుకొని 18 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.